మై అరవింద్ అని సంబోధిస్తూ అన్నా హజారే కొత్తగా ముఖ్యమంత్రి కాబోతోన్న కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కొన్ని తప్పులు జరిగాయి, అవి ఈసారి పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. అలాగే ఉద్యమాలు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి మీద ఆందోళనలు కూడా వదిలిపెట్టకుండా కొనసాగాలని అన్నా హజారే చెప్తున్నారు కేజ్రీవాల్ కి. ఇక ఈ ఎన్నికల్లో మోడీ ఫ్యాషన్ ట్రెండ్ కూడా ఆ పార్టీకి మైనస్ అయింది. సరిగ్గా పోలింగ్ కు 2 వారాల ముందు జరిగిన పరిణామాలు ఢిల్లీ వాసుల్ని మోడీకి దూరం చేశాయని చెప్పాలి. రిపబ్లిక్ డే వేడుకల్లో 10 లక్షల రూపాయల కోటు వేసుకుని దర్జా వలకబోయడంతో ఎక్స్ట్రాలు తగ్గించుకోమంటూ ఎన్నికలతో సమాధానం ఇచ్చారు ఢిల్లీ జనం. మోడీ అంటేనే ఫ్యాషన్ ట్రెండ్ కు కేర్ ఆఫ్ అయిపోయారు. విదేశాల్లోనైనా దేశంలోనైనా ఏ కార్యక్రమానికి ఆయన హాజరైనా తన మార్కు కనిపించేలా చేసుకున్నారు. ఎన్నాళ్లు ఇది బాగానే వర్కౌట్ అయింది గాని ఢిల్లీ ఎన్నికల విషయంలో మాత్రం తిప్పికొట్టింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మోడీ స్వయంగా చేసిన పొరపాట్లు ఓటర్లను ఆపు వైపు చూసేలా చేశాయి. గణతంత్ర దినోత్సవాలకు అమెరికా అధ్యక్షుడు ఒబామాను తెప్పించడం వరకు ఓకే. ఆయన కోసం ప్రభుత్వం చేసిన హై సెక్యూరిటీ హంగామాను కూడా జనం భరించారు. ఒబామాతో వాక్ అండ్ టాక్ కార్యక్రమంలో మాత్రం మోడీ కొత్తగా కనిపించారు. ప్రత్యేకంగా తయారు చేయించుకున్న సూట్ ఆయనకు విమర్శలు తెచ్చిపెట్టింది. 10 లక్షల రూపాయల ఖరీదైన కోటు ధరించటం అవసరమా అన్న విమర్శ ఒకటైతే, దానిపై నరేంద్ర మోడీ అన్న పేరు 1000 సార్లు ఎంబ్రాయిడరీ చేయించుకోవటం మరో కౌంటర్ అయ్యింది. ఇది చాలదన్నట్టు ఆ కోటు బ్రిటన్లో తయారైందని, మోడీ మేక్ ఇన్ ఇండియాను మర్చిపోయారా అంటూ రాహుల్ చేసిన విమర్శలు ఢిల్లీతో పాటు దేశ ప్రజలందరి దృష్టిని ఆ కోటుపైకి మళ్లించాయి. ప్రధాని కాబట్టి ఫ్యాషన్ ట్రెండ్ సెట్ చేయటం తప్పు కాకపోవచ్చు గాని మరీ ఎంత ఎక్స్ట్రాలు అవసరమా అన్న యాంగిల్లో జనం ఆలోచించారు. ఖరీదైన డ్రెస్సులు మోడీకి న్యూయార్కులో పేరు తెచ్చాయేమో గాని ఢిల్లీ ఓటర్లు మాత్రం ఆయన్ను ఓ విలాస పురుషుల్లా చూశారు. సామాన్యుడిలా తమ మధ్య ఉంటున్న కేజ్రీవాల్ తో మోడీని పోల్చి చూసుకున్నారు. ఫలితమే ఈ రిజల్ట్స్. ఒబామా పర్యటన కూడా మోడీకి కలిసి రాలేదు. ఆయన కోసం ఎక్కడలేని సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. 15,000 సీసీటీవీ కెమెరాలు అమర్చారు. నిర్భయ ఘటన జరిగిన ఢిల్లీలో సామాన్యుల భద్రతపై కేంద్రం ఎప్పుడూ ఎంతలా దృష్టి సారించలేదు. దీనిపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. ఇంత చేసినా మన మీద నమ్మకం లేని ఒబామా తన అధికార కారులోనే పరేడ్కు ఎంట్రీ ఇచ్చారు. పైగా పరేడ్ జరుగుతున్నంతసేపు చూయింగం నములుతూ కూర్చున్నారు. ఒబామా కోసం డిన్నర్లు, టీ పార్టీలు, ప్రోటోకాల్ పక్కన పెట్టి స్వాగత సత్కారాలు చేయటం వంటివన్నీ బీజేపీని సామాన్యులకు దూరం చేశాయి. దేశాన్ని గెలవాలంటే ముందు చుట్టుపక్కల ప్రాంతాలను గెలవాలన్న చాణక్య సూత్రాన్ని మోడీ మర్చిపోయారు. కేజ్రీవాల్ మాత్రం ఢిల్లీ శివార్లలో నివసిస్తున్న బస్తీవాసుల మనసు గెలుచుకున్నారు. అదే సమయంలో సిటీలోని హై అండ్ సెలబ్రిటీలకు డిన్నర్లిచ్చి వారికి దగ్గరయ్యారు.